ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/10/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, బహుళ పక్షము, ఏకాదశి మధ్యాహ్నం 11:14 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. మఖా నక్షత్రం మధ్యాహ్నం 1:59 వరకు ఉండి తదుపరి పూర్వ ఫల్గుని అనగా పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:24 నుంచి 1:11 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము రాత్రి 10:34 నుంచి 12:17 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:28 నుంచి 1:09 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరమైన ఆలోచనలు, మంచి వ్యవస్థలో మీరు ఏదైనా వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే శుభగడియ. ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు, సమస్యపోయేటువంటి అదృష్ట యోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు. సినిమా రంగంలో అభివృద్ధి. కళాకారుల, క్రీడకు లాభాలు పొందుకునే అవకాశాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. వస్తువాహన సౌలభ్యం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు అనుకూలత. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం. ఇదంతా మీకు అత్యంతంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో కలిసి వచ్చే అవకాశం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి వాహన యోగము, విద్యాభివృద్ధి, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి. రాజకీయ నాయకులకు అనుకూలత. సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం. కుటుంబపరమైన సఖ్యత, ఆస్తి పంపక లాభాలు. సోదర మైత్రి, మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వేయడం అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు సమస్యపోతాయి. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. మత్స్యకారులకి, మత్స్య సంపద, రుజులు, చేపల చెల్ల వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, బంధుమిత్రుల సమాగమం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం. ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. అనుకూలమైన చోటుకి ఉద్యోగంలో బదిలీ పొందుకోవడం. సంస్థ నుంచి సంస్థలోకి మారే ప్రయత్నం చేయవచ్చును. అనుకూలం ఉంటుంది. విదేశాల్లో కూడా స్థిరమైన నివాసము, గ్రీన్ కార్డ్, వీసా సౌలభ్యాన్ని పొందుకునే శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభ ఫలితాలు, అదృష్ట యోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి, కళాకారులకి క్రీడలకు అభివృద్ధి, విదేశాల్లో స్వదేశంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, విద్యార్థులు కూడా అనుకూలవంతాలు, శుభయోగం, సినిమా రంగంలో వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కుటుంబ పరంగా ప్రశాంతత, రోగనాశనం, రుణ విమోచనం, వివాహ యోగం, సంతాన యోగం, మంచి శుభవార్తలు వినడం, అనుకునే సాధించగలిగే అవకాశాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, రుణపీడ పరిహారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సైడ్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళామణికి అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి చాలా మంచి శుభకరమైనటువంటి యోగం కనబడుతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైనటువంటి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ప్రశాంతమైన సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి వాక్చాతుర్యం, ప్రయాణ లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళామణులకు అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, మంచి వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రయాణంలో అనుకూలతలు, నూతన వాహన యోగం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాయంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టుదల, మంచి పట్టుదల, సమయస్ఫూర్తి, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆనందకరమైన సంపద, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకు అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, తప్పకుండా మీకు ఆర్థిక పరిస్థితి బాగుండడం వల్ల సమస్త రుణపీడ పరిహారాలు పొందుకోవడం, ఆరోగ్య లాభం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్య, ఉత్తమ విద్యాభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి శుభమైనటువంటి వాతావరణం, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి అనారోగ్య సూచన, అనవసర వివాదాలకు వెళ్లే అవకాశం, లేనిపోని ఇతరుల యొక్క విషయాన్ని తలకెత్తుకొని మానసిక వేదనకు గురే అవకాశం, ప్రయాణంలో బదిలీగా ఉండే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరపు ఆర్భాటాలు చికాకులు కలిగిస్తాయి. తొందరపాటుతనము, రుణభారము ఇవి ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనం, వ్యాపారంలో నష్టం, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది,
సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి చూద్దాం. ఏమాత్రం మీకు అనుకూలంగా లేవు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. రాజువారికి తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయి. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వివాహ సంబంధ విషయాల్లో ఇబ్బంది కలిగే అవకాశాలు, గర్భిణీ స్త్రీలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొడులుగా పట్టిపడే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోయిన అపవాదులు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం కనబడుతోంది. ఈరోజు మీకు అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం నష్టాలు, సోషల్ మీడియా, సార్జనిస్ట్ వరకు నష్టం, రైతన్నలకి పంట నష్టం, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రజలు చేపల చెల్లి వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టంగా చెప్పబడుతోంది. లేనిపోని అనవసరపు వివాదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశం. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎవరికి కూడా ధనం అప్పుగా ఇవ్వకండి, వస్తువులు ఎవరికి ఇవ్వకండి. ప్రమాదాలు పడే అవకాశాలు. తస్మా జాగ్రత్త. ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. భగవద్గీత పారాయణం 6 నుంచి 13 అధ్యాయాలు చదవడం చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే బుధగ్రహ, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. వీరికి ఈరోజు ఉదయం 7:51 నుంచి 9:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్ట యోగం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. రుణపీడ పరిహారం, రోగనాశనం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయక స్థితి. రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. శుభయోగం. వస్తులాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. రుణపీడ పరిహారం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం. తప్పకుండా మెరుగునటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో అనుకూలతలు, విదేశాల్లో కూడా శ్రేణివాసం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన శుభయోగాలు. ఈరోజు మీకు చాలా మంచి పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఉద్యోగ లాభం, కార్యసిద్ధి, వ్యవహార లాభం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను. సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం. కళాకారులకు, క్రీడాకారులకి లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. వస్తు వాహన సౌలభ్యం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసాన్ని పొందుకోవడం. శత్రునాశనం, మిత్ర లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి శుభయోగాలు. తప్పకుండా శుభవార్త వింటారు. ఆర్థిక విషయాలు వెసులుబాటు బాగా ఉంటుంది. నేను అనుకున్నది సాధించగలిగే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి మంచి ఒక ఆనందకరమైన వార్త వినడము, అద్భుతమైనటువంటి ధనయోగము, ఊహించినటువంటి కొన్ని శుభకార్యాలు జరగడము, ప్రేయసి ప్రియుల సఖ్యత, చిన్ననాటి స్నేహితుల్ని,
అలాగే మంచి అనుకూలమైనటువంటి వైవాహిక జీవనాన్ని, శుభకరమైన సంతాన యోగాన్ని పొందుకునే శుభతరుడు. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా సాటిజనిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా బాగా కలిసి వచ్చే దృష్టి యోగాలు, వస్తు లాభం, వాహన యోగం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, శుభవార్తలు వినడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కష్టము, నష్టము, అవమానము, చికాకు, తొందరపాటుతనము, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు వివాదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, అవమానాలు పొందుకునే అవకాశం ఎక్కువ ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. అనవసరపు భూటకపు ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు తీవ్ర అవమానమే. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్య సూచన, మద్యపాన సేవనం, వాహన ప్రమాదానికి కారణమవడం, విద్యా నష్టం, ఉద్యోగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండడం, లేనిపోని అపవాదులు, చికాకులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల నష్టాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా సాటిజనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కష్టకాలం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టము, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బందులు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. ఈవెంట్స్ చేసే వారికి కూడా తప్పుడు మార్గంలో వెళ్ళడం, తప్పుడు వ్యక్తులతో ఉండడం వల్ల ఈవెంట్స్ కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకమైన స్థితి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి పదార్థాలు తినకండి. అన్యులతో ఎక్కువగా మీరు మాట్లాడే ప్రయత్నం చేయకండి. అప్రమత్తంగా ఉండడం మంచిది. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు నష్టము. రైతులందరూ కూడా నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు నష్టదాయకమైన స్థితి. తప్పక జన్మ జాతకాన్ని చూపించుకోవడం చాలా ఉత్తమం. లేదా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:11 నుంచి 8:34 వరకు, తిరిగి 10:06 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ శుభ సమయంలో మీరు తప్పకుండా భగవద్గీత పారాయణం, ఎవరికైనా పాలు, పెరుగు దానంగా ఇవ్వడం, గణపతి ఆరాధన చేసుకోవడం శుభం కలిగిస్తుంది. నమస్కారం. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగాలు కనబడుతున్నాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వివాహ యోగం, సంతాన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని కానీ, వ్యక్తుల్ని కానీ, ఉద్యోగాన్ని కానీ తిరిగి పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. తప్పకుండా ఆత్మీయుల కలియిక, ఆనంద యోగము, ఐశ్వర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం,
విదేశీయానం, విదేశాల్లో కూడా శ్రేణివాసాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్కెట్లకి లాభదాయకమిస్తుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, బంధుమిత్రులతో సమాగమం ఈ రోజుతో మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి అదృష్ట యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, గృహయోగము, ధనలాభము, స్థల లాభము, పొలము కొనుగోలు చేయడము, శత్రునాశనం, మిత్రలాభం, ఇతరుల ఆధీనం నుండి ఆస్తిపాస్తులు మీ స్వాధీనమైనటువంటి అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావుతో వారికి మంచి లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చును. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభము, మత్స్యకారులకి, మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో రాణింపు బాగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలుగా చెప్పబడుతోంది. 7 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.